రైట్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు మరోసారి కామన్ సెన్స్ లేని వాదనకు దిగుతోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండానే గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు నీళ్లొచ్చాయని మాట్లాడుతోంది. ఎల్లంపల్లి నుంచే నీళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోంది. కాళేశ్వరాన్ని నిష్ఫలం అని చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం తన మూర్ఖత్వం బయటపెట్టుకుంటున్నది. ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోస్తున్న మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు వాస్తవానికి మిడ్ మేనర్ కిందున్నటువంటి కాళేశ్వరం రిజర్వాయర్లకు ఇప్పటికే నీళ్లు ఎత్తిపోయాలి. కుట్రపూరితంగా ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు నీళ్లు వదలకుండా చోద్యం చూస్తుంది. హరీష్ రావు లేఖతో మొద్దు నిద్ర లేచినటువంటి సర్కారు హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఇవాళ నీటిని విడుదల చేసింది. అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినదే కాదా? మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే గోదావరి బేసిన్కు నీళ్లు ఇచ్చామని చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటూనే మరోవైపు తెలంగాణ జీవధార అనేటటువంటి విషం కక్కుతున్నారు వీళ్ళు. రైట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు మరోసారి కామన్ సెన్స్ లేని వాదనకు దిగుతోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండానే గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు నీళ్లొచ్చాయని మాట్లాడుతోంది. ఎల్లంపల్లి నుంచే నీళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం జబ్బలు చర్చుకుంటుంది. కాళేశ్వరాన్ని నిష్ఫలం అని చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం తన మూర్ఖత్వం బయటపెట్టుకుంటుంది. ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోస్తున్న మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. వాస్తవానికి మిడ్ మైనర్ కిందున్నటువంటి కాళేశ్వరం రిజర్వాయర్లకు ఇప్పటికే నీళ్లు ఎత్తిపోయాలి. కుట్రపూరితంగా ఆలస్యం చేసినటువంటి ప్రభుత్వం ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు నీళ్లు వదలకుండా చోద్యం చూస్తుంది. హరీష్ రావు లేఖతో ముద్దు నిద్ర లేచినటువంటి సర్కారు హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఇవాళ నీటిని విడుదల చేసింది. అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినదే కదా. మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే గోదావరి బేసిన్కు నీళ్లు ఇచ్చామని చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటూనే మరోవైపు తెలంగాణ జీవధారణపై ఉన్నటువంటి విషం కక్కుతున్నారు.